మీ బ్యాంక్ అకౌంట్ ఎక్స్పైరీ అయిపోయింది, లాస్ట్ 4 నెంబర్లు చెప్పు. అది ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయిపోయింది, లాస్ట్ 3 నెంబర్లు చెప్పు. లేకపోతే నువ్వు ఎక్కడైనా ఎగ్జిమాల్లో షాపింగ్ చేసి వస్తావు, ఆ షాపింగ్ చేసిన పట్టిన డేటా అంతా వాళ్ళు ఆల్రెడీ సొంతంగా జప్తు చేసి ఉంటారు. నువ్వు నిన్న ఎగ్జిమాల్కి వెళ్ళి బట్టలు అయిపోతున్నావు కదా, నీకు గిఫ్ట్ ఓచర్ వచ్చింది, అది నీ డేటా అంతా కనుక్కొని దగ్గర ఉన్న డబ్బులన్నీ కొట్టేస్తారు. ఓకేనా? అలాంటి వాడు ఎవడన్నా వస్తే పట్టుకొని కట్టేసి మాకు వచ్చాయి కొట్టద్దు. మళ్ళీ అవన్నీ కూడా ఎవరు అడగరు. బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ ఫోన్లో అడగరు, ఏ ఏజెన్సీ కూడా అడగరు, పోలీసు వారు అసలు అడగరు. అంటే మేము డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాం తప్ప మీ కేసు ఏమైంది, అదేమైంది, ఇదేమైంది తీసేపిస్తాము, రకరకాలు ఉన్నాయి. ఇంటి దగ్గరే ఉండండి, జాబ్ ఇప్పిస్తాము, ఇంటి దగ్గర అన్ని లైక్లు చేస్తామనండి, నెలకు 10,000 ఇస్తాము. హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే అది నీ తలను కాబట్టి, తలను కాబట్టి డబ్బులు మిగులుతాయి, నీ ప్రాణం మిగులుతాయి. కంపల్సరీగా పని చేయండి. ఎవరన్నా ఈ మిక్స్డ్ కాలంలో, వేసవికాలము నైట్ టైం ఎవరన్నా అనుమానాస్పదంగా తిరిగినా, దొంగల కాలము, వేసవికాలము దొంగలు తిరిగే కాలం, కాల్ చేయండి. 112 ఉంటుంది, 100 ఉండేది, 100 తెలంగాణ గెలిచేది, 112 112 కాల్ చేస్తే ఫ్రీ కాల్ ఏమీ వచ్చాయి. చేస్తున్నావు కదా, మా ఆయన కొట్టాడు, మా ఆయన తాగేసి ఇంటికి వచ్చి రద్దు చేస్తున్నాడు, మా ఏరియాలో కరెంట్ పోయింది, ప్రతిదానికి కాల్ చేస్తుంటారు. కానీ అవసరమైన వాటికి కాల్ చేయరు. దొంగలు దొరికితేనో ఇంకేదైనా నేరం జరిగినప్పుడు మాత్రం మాకు కాల్ చేయరు. ఏం తెలియదు, గమ్ములు వదిలేస్తున్నారు. వాటికి కూడా కాల్ చేసి చెప్పండి. ఈ ప్రాణం మిగులుతుంది. కంపల్సరీగా పని చేయాలి. ఎవరన్నా ఈ మిక్స్డ్ కాలంలో, వేసవికాలము నైట్ టైం ఎవరన్నా అనుమానాస్పదంగా తిరిగినా, దొంగల కాలము, వేసవికాలము దొంగలు తిరిగే కాలం, కాల్ చేయండి. 112 త్వరగా తెచ్చుకుంటే బాగుంటుంది, వాటే బయటపడేస్తారు. ఆ కర్మ రాకూడదంటే ఏం చేయాలి? జాగ్రత్త కదరా, హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టు. గంజాయి తాగి గంజాయి అయినా బ్యాచ్ చేయడం మిమ్మల్ని కనుక్కోవడానికి మేమే మీ కాలం దాని తప్ప వేరే ఏం లేదు. మీరు కూడా వీటన్నింటిపై దృష్టి పెట్టి మీ కాలనీలో పక్క ఇళ్లలో అద్దెలు చేరుకుంటారు. ఎవరో హెల్మెట్లు పెట్టండి. 500 రూపాయల నుంచి 1000 రూపాయలు దాకా ఉంది. హెల్మెట్ పెద్ద కష్టమే కాదు కదా. ఇక్కడ దాకా వెళ్తున్నాం అంటున్నారు. మన మాతాల సుబ్బారాయుడు, అతని పేరేం పేరు, మీ నీటి సంఘం అధ్యక్షుడు మస్తాన్ నాయుడు, ఏమి లేకుండా నేరుగా ఆడికి వెళ్ళాడు, వచ్చే వెహికల్ గుర్తి చనిపోయాడు. మన కళ్ళ బుల్లెట్ బైక్ నడిపేస్తున్నారు కుర్రోడు. చాలా అది ఆడపిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన ఆడవాళ్ళకైతే ఇంకా పెద్దవాళ్ళైతే అలాంటివి చాలా తప్పు. ఎవడన్నా చేస్తే మానుకోండి, మానుకోకుంటే అనుకుంటే పొరపాటు. ఏది జరిగినా మొబైల్ ఫోన్తోనే జరుగుతుంది. మొబైల్ ఫోన్ ఉందంటే ఆటోమేటిక్గా ప్రపంచంలో ఏ మూలన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్. కాబట్టి అనవసరంగా ఎందుకు డబ్బులు పోగొట్టుకోమాకండి, అలాంటి వాటికి పాల్పడండి. ఒకవేళ ఎవరైనా చేస్తున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఒకసారి మీ బైకులన్నీ చూసుకొని కాగితాలు చూపించి తీసుకెళ్ళి. అవన్నీ కూడా ఎవరు అడగరు. బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ ఫోన్లో అడగరు, ఏ ఏజెన్సీ కూడా అడగరు, పోలీసు వారు అసలు అడగరు. అంటే మేము డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాం తప్ప మీ కేసు ఏమైంది, అదేమైంది, ఇదేమైంది తీసేపిస్తాము, రకరకాలు ఉన్నాయి. ఇంటి దగ్గరే ఉండండి, జాబ్ ఇప్పిస్తాము, ఇంటి దగ్గర అన్ని లైక్లు చేస్తామనండి, నెలకు 10,000 ఇస్తాము, 4 లైక్లు చేపించాము. ఓకే, వెనక్కి వచ్చి ఒక్క నిమిషం బండి ఆపుకో. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజితా వేజండ్ల IPS మేడం గారి ఉత్తర్వుల మేరకు అట్లనే ఆత్మకూరు DSP గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు CI గారు, సంఘం CI గారు, అట్లనే ఆత్మకూరు సర్కిల్ SIలు, మా SIలు, మా సిబ్బంది అందరూ కలిసి సుమారు 40 మందిని కలిసి అందరూ కూడా ఈ ముస్లిం కాలనీ, నెల్లూరు పాలెంలో ఉన్న ముస్లిం కాలనీలో ఈరోజు కార్డనర్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉండడం కానీ, లేదా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చేసి గంజాయి అమ్మడం కానీ, గంజాయి తాగడం కానీ, అదేవిధంగా ఎవరైనా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండడం కానీ, లేదా రాత్రిపూట ఎవరైనా వేసవకాలం కాబట్టి ఈ దొంగలు ఎవరైనా తిరగడం కానీ అలాంటివి కానీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళని
ఎడ్యుకేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్డన్ సెట్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెట్స్ ఆపరేషన్లో సుమారు 3 కార్లు, 4 ఆటోలు, 50 బైకులు, మొత్తం 57 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్ రికార్డు ఉందా లేదో చూసి వారికి తర్వాత చెప్తాము. ఒకవేళ ప్రాపర్ రికార్డ్ అనేది లేకపోతే వారికి కాంపౌండ్ వేసి ఫైన్ వేసి వాళ్ళ వెహికల్ వాళ్ళకి అప్పచేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడంతా క్రికెట్ ఐపీఎల్ బాగా జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ అలవాటు పడిపోయి మొత్తం డబ్బులు పోగొట్టుకొని బానిసలు అవుతున్నారు. నిన్న ఎస్పీ మేడం గారు అట్లానే డీజీ సార్ నుంచి ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. ఎవరైనా సరే బెట్టింగ్ పెట్టినా, బెట్టింగ్ నిర్వహించినా, బెట్టింగ్ను ప్రోత్సహించినా కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అట్లానే నాన్ బెయిలబుల్ కేసు జైలు పంపడం జరుగుతుంది. ఇంతకు ముందర బెయిల్ ఇచ్చి పంపించేది, ఇప్పుడు అది మారిపోయింది. కంపల్సరిగా వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. అట్లానే ఆర్గనైజ్డ్ ఒక ముఠాగా ఏర్పడి పేకాట వేసిన, ఒక ముఠాగా ఏర్పడి కోడిపందాలు పెట్టిన, వేసవకాలం కాబట్టి ఎక్కడ జరిగిన వాళ్ళను కూడా జైలు పంపించడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వేసిన వాళ్ళు, పిలిచిన వాళ్ళు మొత్తాన్ని దాన్ని ఫార్వర్డింగ్, బ్యాక్వర్డింగ్ అలాగే అందరం కూడా పక్కా జైలు పంపిస్తామని అందరూ తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వేసవకాలంలో ఈ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా